ఎక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆర్థికమైనటువంటి పరిమితులు విధించడం, రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతూ ఉన్నది. ఇది యావత్ దేశమంతా కూడా చూస్తున్నది. ఇటీవల కాలంలో ఢిల్లీలో 2 వింత సంఘటనలు మనం చూస్తాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెరీ పాపులర్ పార్టీ, అది అందరికీ తెలిసిన విషయం, యావత్తు దేశానికి ప్రపంచానికి తెలిసిన విషయం. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూవ్మెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 టైమ్స్ 3 సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఒక వింత సంఘటన చూసాం, దేశంలో ఎప్పుడు చూడలే అటువంటిది. మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఢిల్లీలో. అక్కడ గెలిచిన స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. దాన్ని ఎన్నో కుయుక్తులు చేసి, ఒకటి ఉన్న దాన్ని విభజించి 3 చేసి, ఏదేదో మాయామచ్చింద్ర చేసినా బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. గెలిపించినటువంటి మేయర్ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఇన్ని ముప్పు తిప్పలు పెట్టడం మనం చూసినాం. చివరికి సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఢిల్లీ మేయర్ గెలిచిన తర్వాత కూడా కానియరు. అట్లాంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతి. అదే పద్ధతిలో 3 సార్లు చాలా పాపులర్ ఓటు, తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు. 3 సార్లు కూడా అద్భుతమైనటువంటి 2 జాతీయ పార్టీలను మట్టి గరిపించి బ్రహ్మాండమైన మేయాటితోని గెలిచిండ్రు. ఒక పర్టికులర్ ఎలక్షన్, myself and Mr. Keshwarao garu, we were there in Delhi when the assembly election was going on. I requested KCR garu to go out. He went and made a round and came back. Arvind Kejriwal is hands down winning, sir. This was a statement given to me on that day. అనుకున్న ప్రకారంగానే చాలా పెద్ద మెజార్టీతో, విత్ లార్జ్ మెజారిటీ, ఆమ్ ఆద్మీ పార్టీ హెస్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ 3 times, నాట్ వన్స్. అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి, పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి గతి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ గవర్నమెంటు, కేజ్రీవాల్ గారి నాయకత్వంలో గవర్నమెంటు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్, చిన్న బెంచ్ కూడా కాదు, 5 మెంబర్ జడ్జి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్తో కూడుకున్న బెంచు స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా